నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి, నిజామును పిశాచిగా వర్ణిస్తూ తెలంగాణ ప్రజానికాన్ని మేల్కొల్పిన కలం వీరుడు, తన రచనల్లో నవరసాలను పలికించి తెలుగు జనం హృదయాలను గెలుచుకున్న దీశాలి ఆయనే మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. అంతటి గొప్ప ఆయన జయంతి సందర్భంగా మా రుద్ర న్యూస్ ప్రత్యేక కథనం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలానికి పదును పెట్టి నవాబులపై పదతూటాలను ఎక్కుపెట్టిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. వరంగల్ జిల్లా మర్రిపాడెం మండలం చిన్నగూడూరులో 1925 జూలై 22న వెంకటాచార్యులు వెంకటమ్మ దంపతులకు జన్మించారు కృష్ణమాచార్యులు. చిన్నప్పటి నుంచే కవిత్వంలో మంచి పట్టు సాధించిన ఆయన దొరతనానికి వ్యతిరేకంగా పోరాడారు. దాశరథి కృష్ణమాచార్యులతోటి ఎప్పటికైనా ఇబ్బంది అని వారి కుటుంబంపై ఆనాటి జమీందారులు కక్ష పెంచుకున్నారు. వారికి ఏ సహాయం అందకుండా చేశారు. దీంతో ఆయన కుటుంబం ఖమ్మం జిల్లాకు మకం మార్చారు. ఊరు మారినా దాశరథి కళానికి పదును తగ్గలేదు. ఇంకింత ధైర్యం కూడా తీసుకొని జనాన్ని చైతన్యవంతులుగా చేశారు. ఊళ్ళల్లో దొరల దాష్టికాన్ని తన పద కవిత్వంతో చాటి చెప్పారు. దాశరథి ప్రసంగాలపై దొరలు ఆగ్రహం తెలియజేశారు. పోలీసులతో నెల్లికుదురు ఠాణాలో చిత్రహింసలు పెట్టించారు. వంట మనిషి సహాయంతో అక్కడి నుండి తప్పించుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్నారు దాశరథి. 1947లో వరంగల్లో బహిరంగ సభతో జనంలోకి మళ్ళీ వచ్చారు కృష్ణమాచార్యులు. తన పదునైన మాటలు పాటలతోటి జనాన్ని ఆకట్టుకున్నారు. మాటు వేసిన పోలీసులు మళ్ళీ అరెస్టు చేసి నిజామాబాద్ ఠాణాకు తీసుకుపోయి ఇట్లాంటి అరెస్టులు బెదిరింపులకు ఎన్నడూ వెనకడుగు వేయలేదు, భయపడలేదు. జైల్లోనే అభ్యుదయ కవితా రచనలు చేశారు. జైలు గోడల మధ్య రాత పుస్తకాలుగా చేసుకొని జనాన్ని తన కవితలతో చైతన్యవంతుల్ని చేశారు. అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం వంటి ఎన్నో గొప్ప కావ్యాలు రాశారు. ఆయన రాసిన ఆ చల్లని సముద్ర గర్భం పాట చాలా ఫేమస్ అయింది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి లభించిన తర్వాత జైలు నుండి దాశరథి విడుదలయ్యారు. మహాకవి, సింహకవి, అభ్యుదయ కవి, యువ చక్రవర్తి వంటి అనేక బిరుదులు దాశరథి సొంతం. 1972లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దాశరథిని జాతీయోద్యమ రథసారథిగా గుర్తించి తామ్రపత్రంతో సన్మానించారు. ఆయన చేసిన కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును ఇవ్వగా 1976లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లేబర్ పట్టాతో సత్కరించింది. అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ ఆంధ్ర కవితా సారథి బిరుదుతో సత్కరించింది. ఆ తర్వాత 1987 నవంబర్ 5న కన్నుమూశారు కృష్ణమాచార్యులు.